పలుకు జగదాంబ పలుకు, కంబు కంటి ఓ కాళీ పలుకు, కంచిలోన కామాక్షి పలుకు, కాశీలోన అన్నపూర్ణ పలుకు. అమ్మ శ్యామ, వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య? శ్యామ, స్వామీజీ వచ్చాడమ్మా, వెళ్ళి భిక్ష వేసిరా. అలాగే అత్తయ్య. అంబ పలుకు జగదాంబ పలుకు, కంబు కంటి ఓ కాళీ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు, కాశీలోని అన్నపూర్ణ పలుకు. ఆశిషు, క్షమించండి స్వామీజీ. జోలిలో జారాల్సిన బియ్యం నేల మీద జారిపోయాయి. నువ్వు జార విడుచుకున్నది బియ్యాన్ని కాదు తల్లి, నీ సంతోషాన్ని జార విడుచుకున్నావు. నీ ప్రశాంతతను జార విడుచుకున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే సుఖ సంతోషాలతో ఉండాల్సిన నీ భవిష్యత్తుని జార విడుచుకున్నావు. మనిషికి అత్యంత అవసరమైన మనశ్శాంతిని జార విడుచుకున్నావు. కష్టాలు తీరిపోయాయని సంతోషిస్తున్నావేమో, కానీ కొత్త కష్టాలు కట్టగట్టుకుని వస్తున్నాయి తల్లి. అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయే చిరు జల్లుల లాంటి కష్టాలు కావు. కుంభవృష్టిలా కురిసి నిన్ను నిలువెల్లా తడిపేసి నిలువెల్లా వణికించే కష్టాలు. కష్టాలతో పాటు నీ మీద నీలాప నిందలు కూడా దాడి చేయబోతున్నాయి తల్లి. చేయని తప్పుకి మాట పడాల్సి వస్తుంది. బయట వాళ్లతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా నిందించే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండు తల్లి, చాలా జాగ్రత్తగా ఉండు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నిందలు పడ్డా మనోధైర్యాన్ని మాత్రం జార విడుచుకోవద్దు. కురిసి నిన్ను నిలువెల్లా తడిపేసి నిలువెల్లా వణికించే కష్టాలు. అఖిల్ బాబు, టిఫిన్ చేద్దిగాని రండి. టిఫిన్ సంగతి తర్వాత, నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? ఏం లేదు అఖిల్ బాబు, మామూలుగానే ఉన్నాను. అంటే మామూలుగా ఉన్న శ్యామకి డల్గా ఉన్న శ్యామకి తేడా నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు డల్గా ఉన్నావంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. బయట వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా నిందించే పరిస్థితి వస్తుంది. ఆ విషయం నాకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక ఏం లేదని చెప్తున్నావు కదా? అంటే అది చూడు శ్యామ, నేను నీ సంతోషాన్ని మాత్రమే పంచుకునేవాణ్ణి కాదు, నీ బాధను కూడా పంచుకుంటాను. ఆ బాధని నీకు లేకుండా చేస్తాను. అది నా బాధ్యత. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదు అఖిల్ బాబు, ఇంతకు ముందే స్వామీజీ వచ్చారు. కష్టాలు తీరిపోయాయని సంతోషిస్తున్నావేమో, కానీ కొత్త కష్టాలు కట్టగట్టుకుని వస్తున్నాయి తల్లి.
కష్టాలతో పాటు నీ మీద నీలాపరిందలు కూడా దాడి చేయబోతున్నాయి తండ్రి. ఓ దానికేనా అంత బాధపడుతున్నావు? ఎందుకు భయపడిపోతున్నావు? అలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు. నీలాగా అమాయకంగా ఉన్నవాళ్లు కనబడ్డా, దైవభక్తి ఉన్నవాళ్లు కనబడ్డా వాళ్ళు అలాగే చెప్పి భయపెడుతూ ఉంటారు. దానికి పరిహారంగా ఏదో ఒకటి చేయాలని చెప్తారు. ఆయన అలాంటి పరిహారం ఏమీ చెప్పలేదు అఖిల్ బాబు. జాగ్రత్తగా ఉండమని చెప్పారు అంతే. ఇప్పుడు చెప్పడు చామా. 4 రోజులు అయ్యాక మళ్ళీ వస్తాడు. నీ పరిస్థితి గమనిస్తాడు. నువ్వు భయపడుతున్నట్టు కనబడితే అప్పుడు చెప్తాడు ఆ పరిహారాలు. ఒకవేళ ఆ స్వామీజీ చెప్పింది నిజమైతే, నాకు కష్టాలు నిందలు వస్తే రాని, కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? దీని మీద నుంచి శ్యామ ఆలోచనని మార్చాలి. లేకపోతే ఇదే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. శ్యామ, ఇప్పుడు నన్ను ఆఫీస్కి ఏ కలర్ సూట్ వేసుకెళ్ళమంటావు చెప్పు? మీ ఇష్టం వచ్చింది వేసుకోండి అఖిల్ బాబు. నీ ఇష్టమే నా ఇష్టం, నా ఇష్టమే నీ ఇష్టం కదా. యాక్చువల్గా నేను కలర్ సూట్ వేసుకుందామని నా మనసులో అనుకున్నాను. నా మనసు నీకు తెలుసు కాబట్టి, నాకు ఏ కలర్ అంటే ఇష్టమో నీకు తెలుసు కాబట్టి, మన ఇద్దరి ఇష్టం ఒకటే కాబట్టి, ఈ మూడిట్లో ఆ కలర్ సూట్ ఏదో నువ్వే తీసివ్వు. ఒకవేళ మీరు మనసులో అనుకున్న కలర్ నేను తీయకపోతే, మీ మనసు నాకు తెలియనట్టేనా? ఖచ్చితంగా నువ్వు తీస్తావు. నేను మనసులో ఏ కలర్ సూట్ అనుకున్నానో అదే కలర్ సూట్ నువ్వు తీస్తావు. మీరు అనుకున్న కలర్ నేను తీయకపోతే, నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఏ కలర్ తీస్తే ఆ కలరే మీరు మనసులో అనుకున్నానంటారా? ఖచ్చితంగా అలా అనను. కావాలంటే నేను ఏ కలర్ అనుకున్నానో ఆ కలర్ని ఒక పేపర్ అవుతుంది. చూడు, ఏంటి అలా చూస్తున్నావు? తీ. ఎస్, కరెక్ట్గా నేను నా మనసులో ఏమనుకున్నానో నువ్వు అదే కలర్ సూట్ తీసావు. కావాలంటే ఆ పేపర్ చూడు. సో నా మనసు నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు. ఎందుకంటే అవి 2 మనసుల్లా కనపడే ఒకే మనసు కాబట్టి. ఓకే, 5 minutesలో రెడీ అయి వచ్చేస్తాను. నువ్వు టిఫిన్ రెడీ చేయి. అలాగే అఖిల్ బాబు. మమ్మీ, శ్యామ వస్తుందంటావా? మనల్ని కలుస్తుందంటావా? నా లెక్క ప్రకారం శ్యామ గ్యారంటీగా వస్తుంది. మమ్మీ, ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదేమో. ఓకే, చేస్తాను.
ఏంటి గురువమ్మ మళ్ళీ ఫోన్ చేసింది? తను చెప్పిన చోటికి నేను వస్తున్నానో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేసి ఉంటుందా? నిన్న తను ఫోన్ పెట్టేయకుండా ఉండుంటే నేను రాను అన్న విషయం నిన్నే చెప్పేసి ఉండేదాన్ని. ఆ విషయం ఇప్పుడు చెప్తాను. హలో శ్యామా, నువ్వు బయలుదేరావా? ఎక్కడికి? ఎక్కడికేంటి శ్యామా? నిన్న ఫోన్ చేసి చెప్పాను కదా, 10ంటికి మీ వీధి చివరికి రా, మాట్లాడుకుందామని. వస్తున్నావు కదా నువ్వు? లేదు, నేను రావడం లేదు. అదేంటి శ్యామా, నీతో మాట్లాడాలి అని చెప్పాను కదా. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని నేను నీకు చెప్పాను కదా. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి శ్యామా. అంత ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటే మా అత్తగారికి ఫోన్ చేసి నేను శ్యామతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి అని తనని పంపించండి అని అడగండి. మా అత్తగారు వెళ్ళమంటే అప్పుడు నేను నువ్వు చెప్పిన చోటికి వస్తాను. నువ్వు చెప్పింది వింటాను. అయితే రూపారాణి విషం తాగిన విషయం మీ అత్తయ్యకి చెప్పమంటావా? ఏంటి? రూపారాణి విషం తాగిందా? అవును, ఆ విషయం మాట్లాడడానికే నిన్ను రమ్మని చెప్పాను. ఇప్పుడు ఎలా ఉంది రూపారాణికి? అది తెలుసుకోవాలంటే నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. నువ్వు గనక ఇక్కడికి వచ్చావంటే తన ఆఖరి కోరిక తీర్చగలవు. ఆఖరి కోరిక? అవును, తన ఆఖరి కోరికే. దాని ఆఖరి కోరిక తీర్చదలుచుకుంటే రా, లేకపోతే లేదు. ఏంటి మమ్మీ ఇది? మరీ అంత పచ్చి అబద్ధం ఆడేస్తావేంటి? అవసరాన్ని బట్టి ఎంత అబద్ధమైనా ఆడాలి. ఇప్పుడు చూడు, చచ్చినట్టు అది అక్కడికి వస్తుంది. ఆఖరి కోరిక అంటుందేంటి? అసలేం జరుగుంటుంది? శ్యామా, ఏంటత్తయ్య? ఏంటి శ్యామా అంత పరధ్యానం? ఎవరి గురించి అంతలా ఆలోచిస్తున్నావు? రూపారాణి గురించి అత్తయ్య. రూపారాణి గురించా? మీకు అంత అన్యాయం చేసిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించేదేంటి? ఆలోచించడం అంటే అదే అత్తయ్య. పాపం ఇప్పుడు నేను తనకి పాట పాడడం లేదు కదా, తను ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు కదా. పాపం ఎలా బ్రతుకుతారో ఏంటో అని. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాళ్ళ జీవితం గురించి నువ్వెందుకు ఆలోచించాలి? అలాంటి నీచుల విషయంలో పొరపాటును కూడా దయ చూపించకూడదు. అలా దయ చూపిస్తే ఆ దేవుడు మన మీద దయ చూపించడు. సర్లే, పొద్దున్నే వాళ్ళ గొడవ ఎందుకులే. పద, టిఫిన్ చేద్దాం. అలాగే అత్తయ్య. మమ్మీ, శ్యామ వస్తుంది కదా? వస్తుంది. రాకపోతే ఏం చేయాలి? అదొచ్చే వరకు ఏదో ఒకటి చెయ్యాలి.
అదిగో అదొచ్చేస్తోంది. ఇదేంటి గురువమ్మ, రూపారాణి విషం తాగిందని చెప్పావు? బానే ఉంది కదా? విషం తాగి చాలా రోజులైంది. ఆ విషయం నీకు చెప్పడం కొంచెం లేట్ అయింది. మరి ఇందాక ఆఖరి కోరిక అదే ఇది అంటూ ఏదేదో మాట్లాడావేంటి? ఆదిత్యని పెళ్లి చేసుకోవడం అనేది మా రూపారాణికున్న ఏకైక కోరిక. అది తప్ప తనకి వేరే కోరికలేం లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అదే తన ఆఖరి కోరిక. ఆ ఆఖరి కోరిక తీరదేమోనన్న బాధతోనే తను విషం తాగింది. దేవుడి దయ వల్ల బతికి బయటపడింది. రూపారాణికి ఆదిత్యకి పెళ్లి జరిగేంత వరకు నువ్వు ఇదివరకట్లా పాడుతూ ఉంటే దీని జీవితం బాగుంటుంది. దీని ఆఖరి కోరిక తీరుతుంది. లేకపోతే ఇది మళ్ళీ ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటుంది. కాబట్టి ఇదివరకట్లాగానే నువ్వు రూపారాణికి పాడక తప్పదు శ్యామ. ఏంటి బెదిరిస్తున్నారా? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? లేదు శ్యామ, జరగబోయేది చెప్తున్నాను. నువ్వు చెప్పేది నిజమని చెప్పి నేను పొరపాటును కూడా నమ్మను. రూపారాణి విషం తాగిందని ఫోన్లో చెప్పిన నువ్వు ఇది జరిగింది ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగింది అనే విషయం ఎందుకు చెప్పలేదు? అంటే అది నీ నాటకంలో ఒక భాగం. తను విషం తాగిందని నువ్వు చెప్పగానే తను ఎలా ఉంది అని నేను కంగారుగా అడిగినప్పుడు ఫోన్లోనే నువ్వు ఇదంతా చెప్పకపోవడం కూడా నీ నాటకంలో ఒక భాగమే. అది తెలుసుకోకుండా నిజంగా రూపారాణి విషం తాగిందేమోనని నేను కంగారు పడొచ్చాను. మానవతా దృక్పథంతో వచ్చాను. అది కూడా మా అత్తగారికి చెప్పకుండా వచ్చాను. మా అత్తయ్య గారికి ఇష్టం లేని పని నేను ఏది చెయ్యను, చెయ్యలేను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలాడి నన్ను నమ్మించాలని చూడకండి. అలా చేస్తే మీ మీద కొద్దో గొప్ప ఉన్న గౌరవం కూడా మట్టి కొట్టుకుపోతుంది. ఏంటి అందరూ అలా ఉన్నారు? నీ కోసమే ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళా? ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అంటే అత్తయ్య గారు గురువమ్మ ఫోన్ చేస్తాను.
ఏంటి గురువమ్మ ఫోన్ చేసిందా? అవును మామయ్య గారు, ఫోన్ చేసింది. రూపారాణి విషం తాగింది అని ఫోన్ చేసింది. ఏంటి, రూపారాణి విషం తాగిందా? అవును, తాగిందంట.